గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమః. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి మా గురువుగారు నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారికి ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ ఈ యొక్క నిజ దైవ సభలో ఆ యొక్క అహ్మదార్యులు 60వ వార్షికారాధన, అమలాంబ సమేత అమలానంద స్వాముల వారి 60వ షష్ఠి పూర్తి, ఈ రెండు కార్యక్రమాలు కలిసి రావటం. ఇంకా అద్భుతం ఏమంటే ఈరోజు వజ్రాంగుడు వజ్రకాయమైనటువంటి హనుమంతుల వారు, అంటే లోకమంతా పూజించేటటువంటి హనుమత్ జయంతి. ఇన్ని విశేషాలు కలిగినటువంటి ఈ పుణ్యదినంలో మనమంతా కూడా ఈ యొక్క శరీర తత్వం కోసం, ఈ యొక్క తత్వ విచారణ నిమిత్తం మనం అందరం ఈ యొక్క సభా వేదికలో కలుసుకొని ఈ యొక్క వేదాంత విచారణ అంటే శరీర తత్వం మహత్తత్వము మహదాంకారంగా ఉండే ఈ తత్వాన్ని మనం విచారించుకునేదానికి చక్కటి వాతావరణం, మధ్యాహ్నం వరకు చల్లగా ఎండ అనేది లేకుండా నీడ గొడుగు ఆ సూర్యుడికి నీడబట్టినలాగా మనకు ఈ యొక్క అచలాశ్రమంలో పూర్ణాశ్రమంలో అద్భుతమైన వాతావరణంలో మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమం జరుపుకోవటం ఎంతైనా కూడా మన అదృష్టంగా భావించుకోవాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నిజ దైవ స్వరూపులే, నిజమైన దేవుళ్ళే. అయితే ఆ సంగతి మరిచున్నారు. ఎట్లంటే ఆ మహానుభావుడు ఒక వాక్యం చెప్తాడు, వచ్చిన త్రోవే మరిచావు, ముచ్చటలెన్నో నేర్చావు, ఇచ్చే ఇహపరం అన్నావు, కుచ్చిత గుణములు మరిగావు. నాయనా, సమయం అయిపోవస్తుంది, పొద్దుపోతుంది, ఆ యముడనేవాడు వస్తాడు, నిన్ను ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఈ లోపలనే నువ్వు ఈ శరీరంలోకి ఎట్లొచ్చినావు, ఈ శరీరం నీకు ఎట్లొచ్చింది అనే గుట్టు గురువు ద్వారా ఈ యొక్క సాంఖ్య విచారణలో తెలుసుకుంటావు. తరువాత తారక విషయం చెప్తాడు గురువుగారు. నాయనా, ఆ యొక్క 26,000 హంసలతో నీ యొక్క శరీరం నడుస్తుంది, నువ్వు గమ్మునున్నా కూడా అజపగాయత్రి జరుగుతుంది నాయన. నీ ప్రమేయంతో నువ్వు ఎక్కడి నుంచి అయితే ఈ శరీరం ప్రారంభమైందో అక్కడికి చేరుకొని ఆ యొక్క ఆవరణ దోషం అంటే నీవు బయలు లోనయుంటివి, నీ అందు బయలు నిండి ఉన్న దిరుగనైతివి, నీకు బయలు సూచన అయితే కేవలము నీ కావలేవల స్థావరము పరిపూర్ణము అని మహానుభావులు చెప్పి ఉన్నారు. అయితే నువ్వు ఆవరణ దోషం వల్ల నువ్వు ఆ విషయాన్ని మర్చిపోయినావు. నువ్వు పరమాత్మ స్వరూపుడు, నువ్వు పరంధామము. నేను మానవుడు, నేను నాది నా శరీరం అనే మాయలో నువ్వు తగులుకోండావు. ఎందుకోసం? ఈ శరీర పోషణ కోసం ప్రకృతిని అనుసరించి ఈ యొక్క శరీర ప్రకృతితో మమేకమైపోయిండావు. పంచభూతాల యొక్క సావాసం నువ్వు చేస్తుండావు. నేను పరమాత్మను అనే సంగతిని నువ్వు మర్చిపోయినావు. ఆ యొక్క పంచభూతాలైన గుణాలని ఎవరైతే వాళ్ళ గురువుకి దానంగా ఇస్తారో వాళ్ళకి ఆయన శబ్ద స్పర్శ రూప రసగంధాదులను దక్షిణగా తీసుకొని శబ్దస్పర్శ రూపగంధాదులకు రసగంధాదులకు అతీతమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ తత్వాన్ని నీకు చెప్తారు. అందుకే కృష్ణ ప్రభువులు ఒక మాట అంటారు, మొదలచలము నెరిగించెదా, తరువాత విదితముగా లేని ఎరుక వివరింతు, తుదకెరుకను విడిపించెదా, మదిలో మరి నా మాట నమ్మి ఉంటివేని, చెంచల బుద్ధి మానుంటివేని. నాయనా, భక్తి కోసం, ఆ యొక్క పరిపాలన సౌలభ్యం కోసం, అరాచకం అనేది లేకుండా ఉండేదానికోసం లోకంలో పూజలు, తీర్థయాత్రలు, వ్రతాలు ఈ పెట్టున్నారు నాయనా. అది ఎట్లంటే పిల్లకాయలు తాటాకులు పెట్టి బొమ్మలు పెట్టి అమ్మా నాయన ఆట ఆడుకుంటూ వంటలు వడ్డించినట్టు, ఆహారం పెట్టినట్టు, అందరికీ బంతి లేపినట్టు, వాయినాలు ఇచ్చినట్టు అవన్నీ పిల్లకాయలు ఆడుకుంటుంటారు. అవి చూసి తల్లులు ఏమనుకుంటారంటే పోనీలే రచ్చ లేకుండా ఆడుకుంటున్నారు
అని లోకంలో అనుకుంటారు. అయితే గురుమంత్ర సిద్ధులు ఆ యొక్క అయం వ్యర్థం బాహ్య కోపేన భవతి నిర్మూలమే తదా జ్ఞాన శరీరం నాస్తి కేవలం అని ఈ మంత్రాలని సిద్ధించుకున్న మహనీయులు ఏం చెప్తారంటే, నాయన లోకంలో అంతా కూడా పరిపాలనా సౌలభ్యం కోసం, అరాచకం లేకుండా ఉండేదానికోసం భక్తి చేసుకుంటున్నారు. వాళ్ళ భక్తి నువ్వు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ భక్తిని నువ్వు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నీ దగ్గరికి ఎవరైతే వస్తారో తనుమన ధనములు గురువుకు వినయముగా దారబోసి వేట్క గురునిచే గురువునే దైవంగా ఎవరైతే వేడుకుంటారో అటువంటి వాళ్ళకి ఇక జనన మరణ రహిత స్థితి, పరిపూర్ణ స్థితి. అంటే నువ్వు రాకముందు ఏ తత్వం ఉందో, ఇప్పుడు నువ్వు ఉండేటప్పుడు ఏ తత్వం ఉందో, నీ తర్వాత కూడా ఏ తత్వం ఉందో ఆ తత్వాన్ని గురించి విచారించి దాన్ని నీ లోపల చూపించే గురువు కావాలి. ఎందుకంటే ఇందాక పాటలు పాడుకున్నాం, తులేసి అద్భుతంగా అయ్యగారి నగర సంకీర్తన కార్యక్రమంలో నాయన అమలాంబ సమేత అమలానంద స్వామి రచించినటువంటి తత్వాలు మనం పాడుకుంటా నగర సంకీర్తన చేసినాం. ఏమని 4 భావాలను సాలుగా వివరించే గురుని సేవ చెయ్యి, అటువంటి గురువు పాదం పట్టు అని చెప్పి అద్భుతంగా పాడుకున్నాం. చెప్పనేర్చిన మనుషులకే ఈ బోధలోని మర్మం అని ఇందాక కందార్థాల్లో కూడా మాట్లాడుకున్నాం. ఏదైతే మనం చెప్తున్నామో దాన్ని ఆచరిస్తేనే మనకు ఆ యొక్క గురుస్థితి లభిస్తుంది. అందుకే గురువుని సామాన్య మానవుడుగా, నరుడుగా తలుచుకోకుండా నడయాడే దేవుడుగా, లోకంలో పూజించేటటువంటి దేవతలు మాట్లాడరు, విషయాలు చెప్పరు, నీకు అస్తమస్తకు సంయోగం చేయరు, నీ స్థితి మార్చరు. మాంసపిండంగా ఉండే నిన్ను గురువుగారు మంత్రాలు ఇచ్చి మంత్రపిండంగా మార్చినారు. మరి ఏ దేవత అయినా సరే లోకంలో ఉండే దేవత ఆ విధంగా మంత్రపిండాలుగా మార్చగలుగుతుందా? నువ్వు కోరుకుంటున్నావు ఏకాగ్రతగా, నువ్వు కోరుకునేటివి జరిగితే సంతోషపడతావు, జరగకపోతే బాధపడతావు. అట్లా కాకుండా గురుదేవుడు అన్నీ తానుగా భావించుకొని నీకేం కావాలనో ఆ యొక్క గురుసేవ, గురునిష్ట, గురు అనుగ్రహం కలిగితే, అంటే నయంగా, వినయంగా, భయంగా, భక్తిగా గురువుని ఎవరైతే దైవంగా నమ్ముతారో వాళ్ళకి జరగాల్సిన పనులన్నీ ఇంటికాడ సక్రమంగా జరుగుతాయమ్మా. ఇది ప్రత్యక్ష ప్రమాణకం. ఎందుకంటే ఒకసారి ఒకానొక సందర్భంలో ఆ యొక్క హుస్సేన్ భగవాన్ 125 సంవత్సరాలకు ముందు కలత్తూరు గ్రామంలో గురుబోధ చెప్తుంటే, ఏంది నువ్వు మంచం మీద ఇంత పెద్ద పెద్ద బడా రెడ్లుంటే నువ్వు మంచం మీద కూర్చొని ఏదో మాట్లాడుతున్నావని ఆయన మీద చెయ్యెత్తుకొని పోయినారు. అయితే ఆ మహానుభావుడు నిమ్మకుండిపోయినాడు గురునిష్టలో. ఎవరైతే చెయ్యెత్తినారో ఆయన మీద దౌర్జన్యం చేశారో వాళ్ళకి కళ్ళు కానబడినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళా నాయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అస్తమస్తకు సంయోగం చేసి ఆ గురు ప్రార్థన చేస్తే మళ్ళా కళ్ళు వచ్చినాయి. అటువంటి సత్యమైన పీఠం ఈ బోధ, నిజ బోధ, అచల బోధ. నోటి మాటలు కాదయా, ఆట పాటలు కాదయా, శ్రీ సచ్చిదానందుని కరుణ. ఇవి నోటి మాటలు కాదు, ఆట పాటలు కాదు. ఇప్పుడు చూడండి, 60 సంవత్సరాలైనా కూడా దిగ్విజయంగా దాతలు ఎవరో ఒకరు ముందుకు రావటం, వాళ్ళ శక్తి అనుసారం సహాయం చేయటం, అద్భుతంగా ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు ప్రభాత సేవ కాడ్నుంచి, గురుగీతల కాడ్నుంచి, నగర సంకీర్తన కాడ్నుంచి, జెండావిష్కరణ కాడ్నుంచి, తరువాత ఆ యొక్క భజన కాలక్షేపం కాడ్నుంచి, తరువాత పూర్ణ పూజ కాడ్నుంచి, ఈ యొక్క గురు ప్రసాద వితరణ కాడ్నుంచి ఇప్పటి వరకు సన్మాన కార్యక్రమం, సభ అత్యద్భుతంగా జరిగినాయి. ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను అనే వ్యవహారం కాకుండా గురువు సమర్పిత బుద్ధితో గురువుని దైవంగా ఎవరైతే ఎప్పుడైతే నమ్ముకుంటారో వాళ్ళకి ఇవన్నీ కూడా సులభ సాధ్యము. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. మనం ఇక్కడ గడిపిన ప్రతి క్షణం మన అకౌంట్లో మనం డబ్బులు వేసి ఎన్ని సంవత్సరాల తర్వాత పోయినా కూడా అట్లే ఉన్నట్టు. ఈ యొక్క సమయం వృధా పోదు. సమయం సద్వినియోగం చేసుకోమంటే సకల కాల సర్వావస్థల యందు గురువు చూపించిన స్థితిలో ఉండటమే. గురువు చూపించిన దాన్ని నమ్మి ఎప్పుడు ఆ యొక్క ద్వాదశి షోడశి యొక్క మర్మాన్ని విచారించుకుంటూ ఆ ఊర్ధ్వముఖ విచారణ చేయటమే నిజమైన సేవ. గురువు పాదాలకి పట్టి ఆయనకి దక్షిణలు ఇయటము, ఆయన సేవ చేయటము ఒక
వంతైతే ఆయన చెప్పిన వాక్యాలు మరవకుండా నిద్ర వచ్చు వరకు సచ్చు వరకు ఎప్పుడైతే మరవకుండా నువ్వు గురుసేవ చేస్తావో అదే నిజమైన గురుసేవ, అదే నిజమైన నివాళి. గురువు ఆయన చెప్తారు కృష్ణ ప్రభువులు, నాయనా నువ్వు నేను చెప్పినట్టు చెప్పు, నిజంగా నీ చమకృతి ఏందో నేను చూస్తాను, పెద్దల సన్నిధిలో ఈ యొక్క విషయాలు నేను చెప్పినట్టు చెప్పురా, ఈ బోధ నీకు కట్టుకుంటే అంటాడు. అయితే వాళ్ళు అనేక రకాల పరీక్షలు పెడతారు. ఆ పరీక్షల్లో మనం నెగ్గాలి. అహంకారంతో ఉన్నాడా లేదు, అహంకారాన్ని దక్షిణగా ఇచ్చినాడా లేదని అనేక పరీక్షలు పెడతారు. ఆ పరీక్షల్లో ఓడిపోతే మనకు వాళ్ళ సంకల్పంతో మాత్రమే ఆ స్థితి నీకు వస్తుంది. వాళ్ళు అక్కడ సంకల్పం చేస్తే మా శిష్యులకి స్థితి రావాలి, పూర్ణ స్థితి రావాలని సంకల్పం పూర్తయి ఆ స్థితి పూర్ణ స్థితి వస్తుంది. ఇది యథార్థం. ఈ యొక్క గురు శిష్య బంధం అట్లాంటిది. అక్కడ తండ్రి బిడ్డల బంధం ఎట్టాడిదో ఇక్కడ గురు శిష్యుల బంధం కూడా అట్టాడిది. అందుకే గురువు తన శిష్యుల్ని కొడుకు వలె బిడ్డల వలె చూసుకోవాలి. ఆ శిష్యులు కూడా గురువును తండ్రిగా భావించుకోవాలనే కానీ మామూలు మానవుడిగా భావించుకుంటే కుదరదు అని ఎన్నో రకాల ఉపమేయాలతో చెప్పారు. ఎందుకోసం తండ్రి బిడ్డల సంబంధం అంటే సంసారంలో ఎన్ని లోటుపాట్లు వచ్చినా తెలియకుండా తప్పొప్పులు జరిగినా కూడా సర్దుబాటు చేసుకొని సంసారం చేసుకొని పోతాం. అదేవిధంగా ఈ గురు సంసారంలో కూడా ఇద్దరు గురు శిష్యులు ఇద్దరు కూడా తండ్రి బిడ్డల సాంగత్యంతో ఉంటేనే ఆ స్థితి కుదురుతుంది. ఎందుకు దీనికి దీర్ఘకాలం 12 సంవత్సరాలు అవసరం అన్నారు. 12 సంవత్సరాలు సేవ చేయిందే నీకు ఈ బోధ అతకదన్నారు. ఎందుకంటే అంత కష్టమైంది. మన వాడుకలో కూడా చెప్పుకుంటాం, బ్రహ్మ విద్య అంటే సామాన్యమైంది కాదు, అదేం సామాన్యమా, అదేం పెద్ద బ్రహ్మ విద్య అని. అంటే అంత కష్టం అయ్యింది. అంతా చెప్పినప్పుడు విన్నప్పుడు అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఆచరణలో వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే విననేర్చిన చెప్పనేర్చిన మనుషులకి చెప్పింది ఆచరించినప్పుడు మాత్రమే మనకు ఈ బోధలో మర్మం మనకు తెలియబడుతుంది. ఇది నోటి మాటలతో సాధ్యపడదు. ఈరోజు చూడండి, నాయన అమలానంద నాయన 60 సంవత్సరాలు పూర్తయింది వాళ్ళ యొక్క సంసారిక జీవితం. ఆయన ఎన్ని లోటుపాట్లు, ఎన్ని మందికి బోధ ప్రసాదాన్ని అందించుంటాడో, ఎంత ప్రచారం చేసి ఉంటాడో లెక్కేసుకోండి. ఈరోజు ఆయన అదృష్టము మనం మన కళ్ళకి నిజంగా కూడా నయనానందం అని చెప్పాలి. ఈరోజు అటువంటి కార్యక్రమాన్ని ఈ కళ్ళతో చూస్తున్నాం. ఇటువంటివన్నీ కూడా ఎందుకోసం సందర్భం ప్రస్తావించుకోవాలంటే వారి యొక్క మహాత్ముల యొక్క తపో ఫలితం వల్ల వాళ్ళు తప్పించే దాన్ని బట్టి కార్యక్రమం జరుగుతుంది. మరి ఎన్ని రోజుల ముందు ఈ కార్యక్రమ ప్రణాళికలు చేసుకున్నారు. అత్యద్భుతంగా రంగులు వేయటం అయితేనేమి, తోరణాలు కట్టడం అయితేనేమి, తర్వాత దీపాలంకరణ అయితేనేమి, ఈ యొక్క స్టేజీ అలంకరణ అయితేనేమి, తర్వాత ఇంకా అందరికీ బోధ ప్రసాదాన్ని సకాలంలో అందించటం అయితేనేమి, ఈ యొక్క బోధ రహస్యాన్ని కూడా అద్భుతంగా పంచమని నాయనగారు చెప్పినారు. తత్వాలు పాడి ఎవరికి ఎంతెంత సామర్థ్యం ఉందో ఆ తత్వాల్లోని ఆ యొక్క పాటలోని బాట కూడా మనం విచారించుకోవాలని చెప్పున్నారు మహనీయులు. ఇట్లాంటి సత్సంగం జరిగితేనే సత్సంగచ్చే నిస్సంగత్యం, నిస్సంగచ్చే నిర్మోహత్వం, నిర్మోహత్వం నిశ్చల తత్వం. నిశ్చల తత్వం రావాలి అంటే, కదలనటువంటి తత్వం రావాలంటే ఈ సత్సంగాల ద్వారానే, ఈ యొక్క ఇటువంటి వార్షికారాధన కార్యక్రమం ద్వారానే సాధ్యమవుతుంది. అహ్మదారీలు పుట్టినప్పుడు కూడా ఆ మహానుభావుడి జీవిత చరిత్ర రాసి ఉన్నారు. ఎంత అద్భుతంగా రాసి ఉన్నారో. ఆ మహనీయుడు ఎంతో దీక్ష చేసి గాంధీ ఈ స్థలంలో అడుగుపెట్టిన విశేషం ఇది ఒక దేవాలయంలాగా మారిపోయి ఎన్నో మందికి మార్గదర్శకమని వాళ్ళ అనుభవాన్ని చెప్తుంటే అత్యద్భుతంగా ఉంది. మా పరంపరలో కూడా ఎన్నో నిదర్శనాలు జరిగి ఉన్నాయి. అయ్యగారు శరీరంతో వచ్చి అశరీర అయిపోయి మల్లెపూలుగా మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అనిమ సిద్ధులు కూడా సంపాదించినారు. ఆ యొక్క పరిపూర్ణ పరబ్రహ్మ తత్వాన్ని ఎప్పుడైతే విచారించి ఆచరించినారో, తపస్సు చేసినారో, వాళ్ళు అంతర్ముఖులై అనిమ సిద్ధులతో సహా వాళ్ళకు వచ్చినాయి. అంతటి గొప్పదైనటువంటి చరిత్ర కలిగినటువంటి స్థలం ఈ స్థలం, గురుస్థలం. ఇటువంటి స్థలంలో ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొనటం ఎంతైనా నా జీవిత అదృష్టంగా భావించుకుంటూ, విన్న మీకు, మా గురువుగారైన శ్రీకాళహస్తి నిర్మలానంద గరిక వెంకట సుబ్బయ్య స్వాముల వారికి, అమలాంబ సమేత అమలానంద స్వాముల వారికి,
సంపూర్ణమ్మ తల్లికి మళ్ళా వచ్చినటువంటి గురువులందరికీ పేరు పేరున ద్వాదశి నమస్కారాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై సద్గురు మహారాజుకి. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర ఛేదనాయ త్రైలోక్యం వసమానాయ స్వాహ స్వాహ.